హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్టీ క్రియేషన్స్. సో ఈరోజు వీడియోలో మనకి పిక్సెల్ ల్యాబ్లో ఎలా ఫాంట్స్ అనేది ఎలా ఇంపోర్ట్ చేయాలి అనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. ఓకే, ఇంకా పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది. మీకు అవన్నీ తెలుసు కాబట్టి డైరెక్ట్ నేను పాయింట్లోకి అయితే వస్తుంది. ఇక్కడ ఫాంట్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి మై ఫాంట్స్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు యాడ్ చేయాలంటే ఇక్కడ పైన సెర్చ్ ఇవన్నీ నేను యాడ్ చేసినవి. సో ఇక్కడ ఏముండవు, మీకు ఇక్కడ సెర్చ్ ఉంటుంది కదా, ఇక్కడ పక్కన టెక్స్ట్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఒక ముందు ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. అదేంటంటే ఫాంట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనేది చెప్పాను. ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది. ఆ వీడియో చూసేసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అన్నమాట. ఓకే, నేను ఒక ఫోల్డర్లోకి అయితే ఆ ఫాంట్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఒక ఫాంట్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిక్షనరీ ఉంటుంది. ఒక ఆ ఫాంట్ పేరుండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఫైల్ అనేది బ్యాక్ సైడ్ ఇమేజ్. ఇక్కడ పైన ఒక సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ సెలెక్టెడ్ అని ఉంటుంది. అప్పుడు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది, లాస్ట్ని అయితే ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఆ ఫాంట్ అనేది ఇదే సెలెక్ట్ అయిపోతుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ దాని పక్కన ఒక్కొక్క ఆప్షన్ ఉంది కదా, అదేంటంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఫోల్డర్లు అయితే ఓపెన్ అవుతున్నాయి. మీకు ఒక 30 or 300 ఎన్ని ఫాంట్స్ ఉంటాయి అన్ని ఫాంట్స్ ఒకసారి ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్స్ ఆప్షన్ ఉంటుంది, ఏదో ఒక మీ ఫోల్డర్లో అయితే ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 30 పాపులర్, ఇది ఫుల్ ఒక జిప్ అనమాట. 30 ఉంటాయి అన్నమాట దీంట్లో అయితే. దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నాకు చూపిస్తుంది కదా, ఇలా చూపిస్తుంది. ఇక్కడ సెలెక్టెడ్ అని ఏమి ఆప్షన్ ఉండదు, డైరెక్ట్ యాడ్ డిక్షనరీ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మొత్తం మీకు ఫస్టే యాడ్ అయిపోయి ఉంటాయి. 30 ఫాంట్స్ ఫస్ట్ యాడ్ అయిపోతాయి మీకు. ఇవన్నీ 30 ఫాంట్స్ అనమాట. మీకు చూడండి పైన టైటిల్ 30 పాపులర్ ఫాంట్స్ అని వీడియో ఎడిటింగ్ అని ఉంటుంది టైటిల్, అదే సేమ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇంపోర్ట్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా మీరు పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అనేది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ది. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.